సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి హోంమంత్రి అనిత భోజనం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారన్నారు. తన తండ్రి క్రమశిక్షణతో ముందుకు నడిపించారని, చదువే ఆయన తమకు ఇచ్చిన ఆస్తి అన్నారు. ఆ చదువే రాజకీయాల్లో తనకు పెట్టుబడి అయిందన్నారు. ఎవరికో కానీ అదృష్టం రాదు, ఉన్న ఊర్లోనే సేవ చేసుకునే అవకాశం. నేను ఈ ఊరికి ఎమ్మెల్యేని కాకపోయినా ఈ ఊర్లోనే ఉన్న కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో నా సహాయం కూడా కోరినందుకు ప్రత్యేకంగా నేను రమేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ విషయం ఆ భాగస్వామి నేను అవుతానని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనే కానీ, అదేవిధంగా మన హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలోనే కానీ, ఇందాకే మా నాన్నగారు కూడా ప్రత్యేకంగా పంచకర్ల రమేష్ బాబు గారికి ఒక విన్నపం కూడా చేశారు. మాది ఏదైతే సొంతూరు ఉందో బలిజిపాలెం, నాడపాడు, అమృతపాలెం, నాన్నగారు ఆ గ్రామాలకి కూడా అభివృద్ధి చేయాలని కోరుకున్నారు. ఒక రోజు మీరు మనం ఇద్దరం కలిసి ఒకసారి ఆ గ్రామాలకు కూడా వెళ్దామని మీ అందరికీ కూడా సవినయంగా వినవించుకుంటూ, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా పరమేష్ బాబు గారు కలిపి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మీ కాలేజ్ మరొకసారి నేను వస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.